Hello guys, welcome to the review of the trailer of the movie Game Changer acted by Ram Charan garu, S.J. Surya garu and Kaira Advani garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఇంకా గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. ట్రైలర్ అయితే మాత్రం టూ గుడ్. అంటే ఒక టాప్ క్లాస్ కమర్షియల్ సినిమా, ఒక టాప్ క్లాస్ పొలిటికల్ సినిమా, ఒక టాప్ క్లాస్ ఎమోషనల్ సినిమా, ప్రతిదీ కనబడుతుంది ఆ ట్రైలర్లో నాకు. అండ్ దానికి తోడు ఆ విజువల్స్, ఆ గ్రాండ్నెస్, మొత్తం అంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఆ హెలికాప్టర్లో లుంగితో దిగే షాట్, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అయితే అదే కాదు, అసలు ఒక ఐఏఎస్ వర్సెస్ సీఎం అనే ఒక ఫైట్ ఏదైతే ఉందో దాన్ని ఈ స్కేల్లో చూడొచ్చు అని మనం ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమాతో మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు వచ్చాయి ఐఏఎస్ల బేసిస్ సినిమాలు, ఇంతకుముందు కూడా వచ్చాయి. బట్ ఇది ఎందుకో చాలా గ్రాండ్ లెవెల్లో, అంటే వాళ్ళు డీల్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్, వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, దానికి వెతుక్కునే సొల్యూషన్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి అనిపిస్తుంది. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు విజువల్స్ అయితే అసలు టాప్ నాచ్ ఉన్నాయి. బేసిక్గా పాటల గురించి ఒక ఇమేజ్ కూడా రిలీజ్ చేశారంటే 4 పాటల గురించి 4 రకాల డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఆ పాటలను కూడా ఇందులో బాగా మిక్స్ చేస్తూ చూపించారు కదా. సో ఆ కట్ ఏదైతే ఉందో ట్రైలర్ కట్, అదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ దట్ పొలిటికల్ సీన్స్. అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగింది, అండ్ ఆ ప్రమాదం జరిగినప్పుడు రామ్ చరణ్ గారి ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, అంటే ఇద్దరు 2 క్యారెక్టర్స్ కదా. 2 క్యారెక్టర్స్లో ఆ ఫాదర్ క్యారెక్టర్ సంథింగ్ ఏదో న్యాయం జరగలేదు అని చెప్పి ఫైట్ చేయడం కోసం ఒక పార్టీ పెట్టడం జరిగి ఉండొచ్చు. అండ్ అక్కడ ఒక వెన్నుపోటు అనేది జరిగి ఉండడమో ఏదో ఒకటి అయ్యింది ఖచ్చితంగా. అండ్ అంజలి గారికి కూడా చాలా ఎక్స్ట్రాడినరీ స్కోప్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మధ్యలో ఇట్లాగా నోరు మూసుకొని సౌండ్ రాకుండా నడిచే సీన్ ఉంది కదా, ఆ సీన్ చాలా ఎమోషనల్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటుంది అనిపిస్తుంది కథ పరంగా. అట్ ద సేమ్ టైం యంగర్ వెర్షన్ ఆఫ్ రామ్ చరణ్ గారిని మనం 3 రకాలుగా చూసాం. ఒకటి స్టూడెంట్గా, ఇంకొకటి పోలీస్ ఆఫీసర్గా. బేసిక్గా దిల్ రాజు గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనకి మేబీ ఆ లుక్ కూడా చూపించారేమో. సో ఒక పోలీస్ ఆఫీసర్గా చూసాం మనం. అండ్ నెక్స్ట్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా తనకున్న ఫుల్ పొటెన్షియల్ని 100% వాడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా అనిపిస్తుంది. అండ్ లాస్ట్కి ఇది ఎక్కడికి వచ్చి ఆగుతుందో ఏమో అర్థం కావట్లేదు, కానీ బేసిక్గా ఒక పర్ఫెక్ట్ వేలో, ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ వేలో సినిమా ఎండ్ అవుతుంది అనిపిస్తుంది బేసిక్గా ట్రైలర్ చూస్తూ ఉంటే. అంటే ఎలాంటి స్టఫ్ కావాలో అలాంటి స్టఫ్ ఉందబ్బా డెఫినెట్గా. అండ్ చాలా హ్యూజ్ పొలిటికల్ డ్రామా సినిమా అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది నేను అంటుంది సినిమా పరంగా కాదు, పొలిటికల్గా కూడా. ఇప్పుడు బేసిక్గా దిల్ రాజు గారు రీసెంట్గా మాట్లాడుతూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని రాజకీయ సన్నివేశాల గురించి శంకర్ గారు 4 ఏళ్ల క్రితమే ఆలోచించి ఆయన ఈ సినిమా తీశారని చెప్పారు ఆయన. బట్ నేనంటుంది ఏంటంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యేది కాదు, ఇది ఆల్ ఓవర్ ఇండియన్ పాలిటిక్స్ని కొంచెం ఇంపాక్ట్ చేసేలా కనబడుతుంది డెఫినెట్గా సినిమా. హిందీ ట్రైలర్ కోసం చూశాను, డబ్బింగ్ ఎలాగుందో చూద్దామని, బట్ అది ఇంకా రాలేదు నేను చూసే టైంకి. ఇంకా కొద్దిసేపు చూసి ఇంకా రాకపోయేసరికి ఇంకా వీడియో అయితే చేస్తున్నా. బట్ డెఫినెట్గా చెప్తున్నా, తెలుగు ట్రైలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెస్ట్ ట్రైలర్ అబ్బా అదైతే మాత్రం. అంటే సంక్రాంతికి ఎస్పెషల్లీ ఇది ఎంచుకున్న డేట్కి, ఇది వస్తున్న కంటెంట్కి పర్ఫెక్ట్ సింక్, అసలు పర్ఫెక్ట్ సింక్. నిజంగా ది బెస్ట్ ఎవర్ మూవీ అవుతుంది అనిపిస్తుంది. అంటే చాలా హ్యూజ్ లెవెల్లో కొడుతుంది అనే ఫీలింగ్ అయితే మాత్రం చాలా గట్టిగా కొడుతుంది ట్రైలర్ అయితే మాత్రం. అంటే దీంట్లో లేనివి ఏమున్నాయి అనే ఫీల్ వస్తుంది అనమాట. ఎమోషన్స్ ఉన్నాయి, సాలిడ్ కనెక్టివిటీ ఉంటుంది, స్టోరీ ఉంది, నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ కథ చాలా రేసీగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి.
ఒకటి ఫాదర్ వేరియేషన్ ఉంది, సరే అది పక్కన పెడితే మనకి ఇక్కడే 3 ఉన్నాయిగా యంగర్ రామ్ చరణ్ గారికే. సో 3 ఉన్న చోట యూనో మనకి 2 గంటల 42 నిమిషాలు ఎంతో సినిమా లెంత్ అంతే. సో అంత పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నారనమాట. సో నాకెందుకు చాలా పర్ఫెక్ట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఉండబోతుంది అనిపిస్తోంది ట్రైలర్ చూసిన తర్వాత. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయబ్బా, అది కదా పాయింట్. అండ్ యూనో ఫైట్స్ కూడా చాలా ఎక్కువే ఉండబోతున్నాయి అనిపిస్తుంది. అండ్ ఏం చేశాడరా వాడు అని ఆల్రెడీ మనకు చూపించారు కదా టీజర్లో. సో అది డెఫినెట్గా యూనో ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ మొత్తానికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ ఈయన దగ్గర ఉన్న డబ్బంతా కూడా మాయమైపోతున్నట్టు చూపించారు ఎస్జే సూర్య గారి దగ్గర. అంటే రామ్ చరణ్ గారు చేసిన ఏదైనా పని వల్ల అట్లా జరుగుతూ ఉండొచ్చు. సో ఒక పెద్ద పొలిటికల్ గేమ్ చాలా హ్యూజ్ లెవెల్లో నడవబోతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ డైలాగ్స్ కూడా ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు మెన్షన్ దట్ చాలా బాగున్నాయి డైలాగ్స్ కూడా. ఒకటి నువ్వు 5 ఏళ్ల మినిస్టర్, నేను చచ్చిపోయేంత వరకు IAS అనేది ఒకటి. తర్వాత అర్థమైంది కదా అయితే రాయరా ఆర్ సైన్ చేయరా అంటే రానా అంటే రాకి రా సార్కి సార్ అంటే అది మళ్ళీ ఒకటి. అంటే ఇప్పుడు ఒక సీఎంతో జరిగే వార్ అనేది బేసిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమా చూసాం మనం, అది శంకర్ గారిదే కదా. సో దాంట్లో ఏంటంటే సీఎం గారితోనే ఒక వార్ జరుగుతుంది, ఒక చిన్నది, ఒక న్యూస్ రిపోర్టర్కి జరిగి ఒకరోజు సీఎంగా ఉండు అని చెప్పడం, దానికి సీఎంగా చేయడం, దానికి సంథింగ్ ఇట్లా జరగడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఫుల్ ఎక్స్టెంట్ తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఒక రివెంజ్ ఉంటుంది అనిపిస్తుంది. కొడుకు తండ్రి కోసం పగ తీర్చుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ తండ్రి రిలేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి అనిపిస్తుంది. డెఫినెట్గా అన్నీ ఉంటాయి అబ్బా సినిమాలో, అదైతే క్లియర్ తెలుస్తోంది. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా, ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా వస్తుంది. అదైతే ట్రైలర్ అయితే మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది డెఫినెట్గా. అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే తమిళనాడులో దే ఆర్ గెటింగ్ సోలో రిలీజ్. దట్ ఈస్ ద హ్యూజ్ థింగ్ అసలు. పొంగల్కి సోలో రిలీజ్, దట్ ఈస్ ద హ్యూజ్ థింగ్ అసలు. ఎందుకంటే ఇంకొకటి ఇదేంటో తెలుసా, విధిరాత అంటారు దీన్ని. ఏ లైకా వల్ల అయితే ఈ సినిమా ఇంత లేట్ అయిందో, గేమ్ చేంజర్ సినిమా, శంకర్ గారు బేసిక్గా ఇండియన్ టూ తీయాల్సి వచ్చింది, ప్యారల్గా తీయాల్సి వచ్చింది ఆ లైకా వాళ్ళు కేసు వేయడం వల్లే. సో ఏ లైకా ప్రొడక్షన్స్ వల్ల అయితే ఇది ఇంత లేట్ అయిందో, అదే లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు విడమయార్చి రిలీజ్ చేస్తామని చెప్పేసరికి గుడ్ బ్యాడ్ అగ్లీ పోస్ట్పోన్ చేసుకుంటే, ఇప్పుడు విడమయార్చి కూడా ఆన్ టైంకి రిలీజ్ చేయలేక వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. సో దెర్ ఇస్ నో అజిత్ గారు మూవీస్ కమింగ్. అండ్ ఏ సినిమా కూడా రావట్లేదు ఆబ్వియస్లీ, ఏ సినిమా రిలీజ్కి లేదు పెద్దవాళ్ళ దేవతకి కూడా. సో డైరెక్ట్ సోలో లాంచ్, సోలో రిలీజ్, బెస్ట్ పార్ట్ ఇదే విధంటే డెస్టినీ అట్లా రాసి ఉంది అంతే ఇంక మరి. సో నాకు తెలిసి చాలా గట్టిగా కొడద్దబ్బా డెఫినెట్గా. తెలుగులో చాలా గట్టిగా కొడుతుంది, తమిళ్లోని గట్టిగా కొడుతుంది, హిందీలో మరి మనం చెప్పలేము, బట్ డెఫినెట్గా హిందీలో కూడా గట్టిగా కొట్టే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది నేషనల్ సబ్జెక్ట్, ఇది లోకల్ సబ్జెక్ట్ కాదు. ఒక సీఎం, ఒక IAS అనేది లోకల్ సబ్జెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా కాదు, అది పాన్ ఇండియన్ సబ్జెక్టే అది. అండ్ దాన్ని చాలా పర్ఫెక్ట్ స్కేల్లో తీసుకొచ్చారు. అండ్ ఒక పక్క విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉండబోతున్నాయి సాంగ్స్ పరంగా, వాటి పరంగా. అండ్ మరొక పక్క ఎమోషన్స్, మరొక పక్క ఎలివేషన్స్, మరొక పక్క స్టోరీ, మరొక పక్క ద రియల్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ప్రతిదీ చూపించబోతున్నారు కదా. సో నాకైతే మాత్రం చాలా గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది నాకైతే ఈ సినిమా. సో లెట్స్ సీ గైస్. సో నాకైతే ట్రైలర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం అయితే మాత్రం ఎప్పుడెప్పుడు జనవరి 10 వస్తుందని చూస్తున్నాను నేనైతే మాత్రం డెఫినెట్గా. అంటే చాలా చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా, అంటే ఆల్రెడీ చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఇంకా పెరిగిపోయినాయి, చాలా గట్టిగా పెరిగిపోయినాయి ట్రైలర్ తర్వాత. సో లెట్స్ సీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.